ఇంత పెద్ద స్టేడియంలో ఈ రేంజ్ సెటప్ వేసి మెయిన్ గా ప్రభుదేవ గారు వచ్చి మనకి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వరకు ఎవరు ఈయనంత 700 నార్మల్ హ్యాండిల్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఆల్ విండోస్ వన్ టచ్ ఇస్తున్నారు. అవన్నీ నీకు ఫిజికల్ బటన్స్. ప్రస్తుతం మళ్ళీ బ్యాటరీ అవుట్ అయినట్టుంది. ఇలా లేపని అవసరం లేదు, జస్ట్ రా కనబడుతూ ఉంటుంది డోర్. ఇక్కడ స్క్రూ లెవెన్ అన్నట్టు సన్ షేడర్స్ మాత్రం మిస్ అయిపోయినాయి మనకి. ఇక్కడ ఏదైతే డ్రైవర్స్ డిస్ప్లే ఉందో నీకు స్పీడ్, మ్యాప్, మ్యూజిక్ అన్ని ఇక్కడనే వస్తున్నాయి. సో హై అంటే బాగా దూరాలు పోతున్నప్పుడు అయితే మనకి ఇది ఎక్కడ కొంచెం నొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లేస్ అయితే ఉందో డైనామిక్స్ అయితే D లో కనబడతా ఉంటుంది అన్నమాట. మంచిగా ఆఫ్ రోడింగ్ చేయడానికి రకరకాలుగా రచ్చలేపడం కాబట్టి. సో నువ్వు డోర్ ధడేలను తీసినా కూడా మెయిన్ గా ఈ యొక్క వెహికల్ మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ ఉంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైసెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఏం చెప్తలేరు వీళ్ళు. పాత వెహికల్ 85 ఇంకా 110 అని ఇచ్చారు. ఈసారి కూడా మనకి ఇంత లేట్ ఎందుకు చేశారు లాంచ్ చేయడానికి. ఇక్కడ చూడండి, మెయిన్ గా ఏదో డస్టర్ లాంచ్ చేస్తారు అనుకుంటే చాలా పెద్ద ఈవెంట్ అయితే చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఇంత పెద్ద స్టేడియంలో ఈ రేంజ్ సెటప్ వేసి మెయిన్ గా ప్రభుదేవ గారు వచ్చి మనకి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ పక్కన పెడదాం. ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మరి కార్ ఎలా ఉంటుందని అందరికీ డౌట్ ఉంటానే ఉంటుంది కదా. ఇదే మన కొత్త రెనాల్డ్ డస్టర్. ఇక్కడ నీకు ఏదైతే కనబడుతుందో ఇది ఒక కొత్త కలర్ కూడా. అండ్ ఎక్కడికక్కడ వీళ్ళు ఫుల్ బోల్డ్ గా అయితే కార్ని తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు నువ్వు కానీ వెహికల్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నైతే టాప్ యాంగిల్ లో నీకు ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో డైనామిక్స్ అయితే D లో కనబడతా ఉంటుంది అన్నమాట. దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ చూస్తున్నైతే మనకి కంప్లీట్ గా LED DRLs ఇచ్చారు. లోపల మనకి కంప్లీట్ గా LED లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క డస్టర్ బ్యాజింగ్ మనకి ఫ్రంట్ నుంచి అయితే కనబడుతుంది. అండ్ ఈ యొక్క కలర్ కి తగ్గట్టు కలర్ కాంబినేషన్ కోసం వాళ్ళ డస్టర్ ఏదైతే ఉందో దాని యొక్క యాక్సెంట్స్ కొంచెం డిఫరెంట్ కలర్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇదంతా నీకు కంప్లీట్ గా పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ నీకు కెమెరా ఎందుకు ఉందంటే దీనికి 360 డిగ్రీ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. డస్టర్ దేనికి బాగా ఫేమస్, మంచిగా ఆఫ్ రోడింగ్ చేయడానికి రకరకాలుగా రచ్చలేపడం కాబట్టి. దాని యొక్క బంపర్ చూస్తుంటే కింద మనకి స్కిడ్ ప్లేట్స్ అయితే ఇస్తున్నారు, ఫ్రంట్ సెన్సార్స్ ఇస్తున్నారు. అండ్ ఈ నోస్ గ్రిల్ కూడా చాలా అగ్రెసివ్ గా, చాలా బోల్డ్ గా అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ అని చెప్పుకోవచ్చు కార్ది కూడా. అండ్ ఈ యొక్క వెహికల్ కి మంచి ఏరోడైనమిక్ ప్లెజర్ వేయడానికి మనకి ఇక్కడ యాక్సెసిబుల్ ఏవైతే మనకి ఎయిర్ కర్టెన్స్ ఉన్నాయో ఫంక్షనల్ అన్నమాట. ఇవి ఎటువంటి డమ్మీ అయితే కాదు. ఇది కూడా మంచిగా మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే వేయడం జరిగింది. దీని యొక్క ఏదైతే మనం సైడ్ ప్రొఫైల్ చూస్తే హెడ్ లైట్ మీద నుంచి దీని యొక్క ఫెండర్ అయితే ఇట్లా ఫ్లో అవుకుంటూ వస్తుంది వెనక వరకు. అండ్ దీనికి కూడా మంచిగా ఏరోడైనమిక్స్ లైన్స్ అయితే వేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్నర్ నీకు బల్కీగా కనబడతా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ అలాయ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన రెనాల్డ్ లోగో అండ్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ యొక్క వెహికల్ మనకి ఏ ప్రొఫైల్ మీద కూర్చుందంటే 225/55 R18 ఇంచ్ అలాయ్స్ అయితే మనకి కార్ లో వస్తున్నాయి. అండ్ ఈ యొక్క క్లాడింగ్ కి మళ్ళీ మనకి సైడ్ ఫ్రంట్ సెన్సార్ అయితే వేయడం జరిగింది. సో మంచి ఓవరాల్ గా కర్వ్ లో చాలా ఈజీగా పార్కింగ్ టైట్ స్పాట్స్ నుంచి అయితే తీసేయచ్చు వెహికల్ ని. అండ్ కొంచెం అలా బెండగా బ్యాక్ సైడ్ కి వస్తే ఇది చాలా కొత్తగా వీళ్ళు డీటెయిలింగ్ అయితే వేయడం జరిగింది. డస్టర్ ఐకానిక్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి మౌంటైన్ టెరెన్ ని వీళ్ళు ఇమిటైజ్ చేసుకుంటూ పెట్టడమే జరిగింది. ఈ యొక్క పెద్ద బ్యాచ్ మీద మళ్ళీ మనకి 2 రోడ్లు లోగో తీస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి దాని యొక్క ORVM. ఇక్కడ మళ్ళీ దానికి ఒక కెమెరా ఉంది 360 డిగ్రీ యాక్సెస్ చేయడానికి. ఇది వచ్చేసి మడ్ ప్యాడ్స్. దీని మీద కూడా నీకు చిన్న డీటెయిలింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. సో నార్మల్ గా కాకుండా ఇట్లా డిజైన్ వైజ్ టచ్ అండ్ ఫీల్ చేయొచ్చు. ఈ కంప్లీట్ సెక్షన్ మొత్తం చూడండి ఎక్కడికక్కడ ప్రొటెక్టివ్ గా ఉంది. మొత్తం డోర్ కి క్లాడింగ్ అయితే ఇస్తున్నారు. అది అంత మంచి హార్డ్ ప్లాస్టికే. సో నువ్వు డోర్ ధడేలను తీసినా కూడా మెయిన్ గా టచ్ పాయింట్ ఇదే ఉంటుంది. మెయిన్ బాడీ పెయింట్ ఏం డ్యామేజ్ కాదు. నార్మల్ హ్యాండిల్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. అండ్ పైన వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఈ డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ అయితే యాక్సెస్ చేయడానికి చూస్తేనైతే మనకి రూఫ్ రైల్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది యాక్సెసిబుల్ రూఫ్ రైలే, ఎటువంటి ఫ్యాన్సీ థింగ్ అయితే కాదు. అండ్ చాలా మంది దీన్ని యూటిలైజ్ కూడా చేస్తూ ఉంటారు ఈ వెహికల్ లో. అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడండి, క్వార్టర్ మిర్రర్. అండ్ ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ స్పాయిలర్. డిజైన్ వైజ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. దాని మీద కూడా మనకి గ్రాఫిక్ డిజైన్ అయితే లైట్ గా ఇస్తున్నారు అనమాట. ఈ యొక్క బ్యాక్ సెక్షన్ చూస్తే దీనికి కూడా మనకి క్లాడింగ్ కాబట్టి ఈ క్లాడింగ్ ఇక్కడ సపరేట్ అవుతుంది. డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ క్లాడింగ్ ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఈ వెహికల్ లో కంప్లీట్ గా 4x4 డిస్ప్లేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 18 ఇంచ్ అలాయ్స్ తోటి. అండ్ ఇక్కడ చూస్తే దాని యొక్క LED కనెక్టెడ్ టైల్ లైట్స్. బేసిక్ గా వాళ్ళు ఇందాక మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే ఇంత బ్రాడ్ గా గ్లాసీ ఇవ్వడానికి కారణం ఏంటంటే బ్రాడ్ గా కనబడుతుంది కార్. ఇది దాని యొక్క టైల్ లైట్. ఇవి కంప్లీట్ గా LEDs. అండ్ ఇక్కడ కూడా నీకు రెనాల్డ్ బ్యాజింగ్ అయితే ఇస్తున్నారు అనమాట బ్యూటిఫుల్ గా కనబడడానికి. అండ్ వెనక చూస్తున్నైతే దాని యొక్క ఎక్స్టెండెడ్ స్పాయిలర్ దగ్గర బ్రేక్ లైట్, మనకి పైన వచ్చేసి షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇస్తున్నారు. వెనక మనకి వైపర్ అయితే ఉంది. మధ్యలో మళ్ళీ మనకి 3D లోగో అయితే ఉంది. బ్యాక్ కెమెరా అండ్ మళ్ళీ మనకి డస్టర్ బ్యాజింగ్. ఇది చూడండి ఎంత రఫ్ ఉందో, చాలా బ్యూటిఫుల్ గా రఫ్ గా అయితే దీన్ని వీళ్ళు
ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇంకా కూడా మనకి స్క్రిప్ట్ ప్లేట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని యొక్క బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్ ఎక్కడికక్కడ చాలా నీట్ అండ్ టచ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీని కూడా ఉత్తగా వదలలేదు. ఈవెన్ ఈ యొక్క ఏదైతే టైల్ గేట్ ఉందో అక్కడ కూడా వీళ్ళు ఈ యొక్క ప్లాస్టిక్ ఇన్సర్ట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో దీని యొక్క టైల్ గేట్ చూస్తుంటే వీళ్ళు ఇప్పుడు వరకు ఎవరు ఈయనంత 700 లీటర్స్ బూట్ స్పేస్ అయితే అప్ టు ద రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దాని యొక్క కంప్లీట్ ఏదైతే మనకి బూట్ స్పేస్ ఉందో. అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ యాక్చువల్ గా స్పేర్ వీల్ రావాలి, నాకు తెలిసి కార్లో ఇప్పుడు పెట్టలే, కానీ పంచర్ కిట్ ఉంది. సో నాకు తెలిసి స్పేర్ వీల్ ఇయ్యరు, అదే పంచర్ కిట్. నాకు తెలిసి స్పేర్ వీల్ ఇవ్వడమే బెస్ట్. అండ్ ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ డీటెయిల్స్ అంటే మనకి ఇక్కడైతే హుక్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి, వెనక లైట్ అయితే ఉంది. అండ్ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఈ యొక్క వెహికల్ మనకి ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఉంది. సో విత్ వన్ ట్యాప్ ఆఫ్ బటన్ ఇట్లా అయితే మనకి దీని యొక్క టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ నీకు ఏదైతే కనబడుతుందో ఇది సెకండరీ యొక్క డోర్, అంటే బ్యాక్ సైడ్ డోర్ అన్నమాట. సో నీకు ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మన లివర్. అండ్ ఇది వచ్చేసి మనకి వన్ టచ్ అప్ వన్ టచ్ డౌన్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ చిన్న క్రోమ్ యాక్సెంట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి సాఫ్ట్ టచ్ అండ్ హ్యూజ్ స్టోరేజ్ ఏరియా అయితే ఇస్తున్నారు. అండ్ ఇది దీని యొక్క మెయిన్ స్పీకర్. మనకి ఇక్కడ చూస్తున్నైతే ఇది డ్రైవర్ సైడ్ డోర్, చాలా బ్యూటిఫుల్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నీకైతే స్టిచ్చింగ్ కనబడుతుందో ఇక్కడ డాష్ బోర్డ్ తో సహా అది అలైన్ అయితే ఉంటది. అండ్ పైన నీకు కంప్లీట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్బన్ ఫైబర్ ఎలిమెంట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ టచ్, మళ్ళీ హార్డ్ మెటీరియల్ సాఫ్ట్ టచ్. అండ్ ఆల్ విండోస్ వన్ టచ్ డౌన్ అయితే ఇస్తున్నారు. లివర్, దాని యొక్క హ్యాండిల్ ఇది కొంచెం ఓకే. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా హ్యూజ్ స్టోరేజ్ ఏరియా అయితే ఉంది. అండ్ మెయిన్ స్పీకర్ కూడా ఇక్కడనే ఇస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఈ కార్ లో ఏమైనా ఉంది అంటే దాని యొక్క ఇంటీరియర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం అండ్ అప్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మార్కెట్ లో. ఒకవేళ వేరే కార్స్ తో కంపేర్ చేస్తున్నైతే ఇది వచ్చేసి దాని యొక్క కొత్త స్టీరింగ్, అడాస్ కంట్రోల్స్, మీడియా కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ ఎక్కడికక్కడ వీళ్ళు టచ్ జోలికి పోకుండా మొత్తం ఫుల్ ఆన్ బటన్స్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. అండ్ ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ట్రంక్ అయితే ఓపెన్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి ఏమైనా ఎప్పుడైనా మనము వెహికల్ స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది చూడు, అదైతే ఇది చేసేసుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా ఇక్కడనే ఉంది. అండ్ హై బీమ్, లో బీమ్ వేసినప్పుడు లేకపోతే మనం బీమ్ వేసినప్పుడు దాని యొక్క లెవెల్ అడ్జస్ట్ చేయడానికి ఇచ్చిన బటన్ అన్నమాట ఇది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి దీని యొక్క లైట్స్ అయితే కంట్రోల్స్ ఇక్కడనే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వైపర్స్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఆటోమేటిక్ లో కూర్చొని ఉన్నా ప్రస్తుతం అయితే. ఇక్కడ మనకి మళ్ళీ ఫ్రంట్ డిక్కీ ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ చూస్తేనైతే పాత కార్ కి దీనికి యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ అయితే ఇస్తున్నారు అనమాట. క్రూజ్ కంట్రోల్ కాదు, ఇది వాల్యూమ్ కి బటన్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో సోర్స్ మోడ్ అవన్నీ ఇక్కడనే ఇచ్చారన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే వీళ్ళు ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ కి అయితే మనకి స్టార్ట్ ఇంజిన్ స్టాప్ బటన్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇది దీని యొక్క లేఅవుట్. సింపుల్ గా మనకి క్లియర్ గా చెప్పాలంటే ఒక ప్యూర్ కాక్పిట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఫోకస్ టువర్డ్స్ డ్రైవర్. ఇన్ఫోటైన్మెంట్ చూస్తే మన వైపు టిల్ట్ అయి ఉంది. సో ఇక్కడ కంప్లీట్ గా ఏసీ బటన్స్ అన్నమాట, ఇవన్నీ నీకు ఫిజికల్ బటన్స్. అండ్ ఇది వచ్చేసి దీని యొక్క ఏసీ వెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు మనం వీటిని. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పార్కింగ్ లైట్స్, ఇది లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 టైప్ సి పోర్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 12 వోల్ట్ సాకెట్. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. చాలా యూనిక్ అండ్ స్మాల్ థింగ్ ఏమైనా ఉంది ఈ కార్ లో అంటే దీని యొక్క ఆటోమేటిక్ కార్ కి లివర్ ఉందో చాలా షార్ట్ అని చెప్పుకోవచ్చు. R&D మాత్రమే. అండ్ ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు అనమాట. అండ్ అదే మాదిరిగా మనకి ఇక్కడ కూడా హ్యాండ్ రెస్ట్ కింద కూడా మనకి స్టోరేజ్ ఇస్తున్నారు అనమాట. కంప్లీట్ డాష్ బోర్డ్ మొత్తం చూడండి. పైన మళ్ళీ హార్డ్ ప్లాస్టిక్, మళ్ళీ కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్, సిల్వర్ సాటే ఫినిష్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా మళ్ళీ మనకి డబుల్ స్టిచ్చింగ్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి రష్యర్ యొక్క బ్యాజింగ్. పైన చూస్తేనైతే ఆటో డైమింగ్ IRVM ఫ్రేమ్లెస్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సన్ రూఫ్, పాండ్రమిక్ సన్ రూఫ్ కి అండ్ మనకి ఏదైతే ఇన్సైడ్ లైటింగ్ ఉంటుందో ఆ లైటింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా టచ్ చేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్యాసింజర్ బ్యాగ్, ఎయిర్ బ్యాగ్స్ కావాల్సిన అలర్ట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే యూనిట్ కనబడుతుందో 17 డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే మనకి అడాస్ లెవెల్ 2 అయితే వెహికల్ ఇస్తున్నారు. అండ్ పైన ఏవైతే వ్యానిటీ మిరర్స్ ఉన్నాయో విత్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ఫర్ ద కో ప్యాసింజర్ కూడా మనకి లైట్ అయితే ఇస్తున్నారు అనమాట. కంప్లీట్ గా 6 వే పవర్డ్ ఎలక్ట్రానిక్ సీట్స్ అయితే ఉన్నాయి. మనకి ఒకవేళ కంఫర్ట్ వైజ్ చూసుకున్నా కూడా మంచి బకెట్ సీట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది నొక్కంగానే మనకైతే సీట్ వెంటిలేషన్ అయితే ఆన్ అయిపోతుంది. నీకు థై సపోర్ట్ కానీ, హెడ్ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ అన్ని ప్రాపర్ గా అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ మనం ఒకసారి ఇటు సైడ్ ఫినిష్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మెయిన్ గా ఇక్కడ ఏదైతే డ్రైవర్స్ డిస్ప్లే ఉందో నీకు స్పీడ్, మ్యాప్, మ్యూజిక్ అన్ని ఇక్కడనే వస్తున్నాయి. యాక్చువల్గా ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవచ్చు ఈ కార్ గురించి, కాకపోతే మనకి ఎప్పుడైతే డ్రైవ్కి వెళ్తామో అప్పుడు ఇంకా క్లారిటీగా వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి స్పీడ్ ఏవైతే రెగ్యులర్గా ఉండేవో ఇది మ్యాప్, అటు సైడ్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్. సేమ్ వే మనకి ఇక్కడ టచ్ చూడండి ఎంత ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవుతుంది అది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు దీంట్లో చెప్పింది ఫోన్ నీ చేతిలో లేకపోయినా
గూగుల్ అనేది డైరెక్ట్ గా కనెక్టెడ్ ఉంది. సో ఫోన్ మర్చిపోయినా కూడా నువ్వు డైరెక్ట్ మ్యాప్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎటువంటి కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే ఈ యొక్క వెహికల్ లో అవసరమే లేదు. పక్కన కో ప్యాసింజర్ సీట్ ఏదైతే ఉందో దానికి కూడా మనకి వెంటిలేషన్ ఇస్తున్నారు. అండ్ 6 వే మనకి అయితే పవర్ సీట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇది మనకి ఏదైతే డ్రైవర్ సీట్ లో చూసామో యాస్టీస్ మంచి కంఫర్ట్ బకెట్ సీట్స్ అండ్ లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ అన్ని ప్రాపర్ గా అయితే ఉన్నాయి. అండ్ గ్లో బాక్స్ కూడా వీళ్ళు బాగానే ఫోకస్ చేసి మంచి పెద్దగా బేసిక్ గా చూడండి, ఇక్కడ ఎండగాలి అది ఇక్కడ వరకు లోపల వరకు అయితే చేయబోయింది. సో ఇంత ఏరియా అయితే మనకి క్లియర్ గా కనబడతా ఉంది. అండ్ ఇక్కడ దీనికి మెయిన్ గా డోర్ కి ఏవైతే ట్వీటర్స్ మిస్ అయినా అవి మాత్రం వీళ్ళు పిల్లర్స్ కి అయితే వీళ్ళు దాని యొక్క ప్లేస్మెంట్ అయితే చేయడం జరిగింది. సో మనం ఒకవేళ సీట్ మూవ్మెంట్ చేయాలనుకుంటే కంప్లీట్ గా ఎలక్ట్రానికల్ రిక్లైన్ స్లైడ్ అండ్ మనకి హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇచ్చేసి హైట్ లైట్ తీసేసుకుంటారు, ఇది అట్లా లేదు. అన్ని మనకి డ్రైవర్ సీట్ కి ఏవైతే ఉన్నాయో అవన్నీ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో మరి ఇంకా అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయని ఇంకోటి ఏంటంటే జస్ట్ కంఫర్ట్ కి మనకి డ్రైవర్ సీట్ కి అండ్ కో ప్యాసింజర్ కి అయితే వీళ్ళు లాంబార్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో హై అంటే బాగా దూరాలు పోతున్నప్పుడు అయితే మనకి ఇది ఎక్కడ కొంచెం నొస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కానీ మాన్యువల్ గా నువ్వు తిప్పుతా ఉంటే మన స్పైనల్ కార్డ్ దగ్గర దాని యొక్క పొజిషన్ సెట్ చేసుకుంటే లాంగ్ జర్నీస్ ఇంకా ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఒకవేళ మనం దీని యొక్క సెకండ్ రో చెక్ చేస్తున్నైతే మంచి బకెట్ సీట్స్ వేయడం అయితే జరిగింది. అండ్ మనకి వెనక ఛార్జింగ్ కి 2 టైప్స్ అయితే ఇస్తున్నారు. అండ్ బ్లోవర్ కూడా ఉంది వెహికల్ లో. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నైతే లెగ్ రూమ్ హెడ్ రూమ్ అవన్నీ పర్ఫెక్ట్ గా అయితే మ్యాచ్ అవుతున్నాయి. సో లాంగ్ జర్నీస్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఐసోఫిక్స్ అయితే ఇస్తున్నారు అనమాట. 3 మనకి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు. అండ్ మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఉందన్నమాట మధ్యలో కంఫర్ట్ కోసం. పైన వచ్చేసి మనకి రీడింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మన బటన్ ఏం కాదు, అది ఇట్లా లైట్ గా టచ్ చేస్తే ఆన్ అవుతుంది. ప్రస్తుతం మళ్ళీ బ్యాటరీ అవుట్ అయినట్టుంది. సన్ షేడర్స్ మాత్రం మిస్ అయిపోయినాయి మనకి. అండ్ కొంచెం రా కనబడుతూ ఉంటుంది డోర్, ఇక్కడ స్క్రూ లెవెన్ అన్నట్టు. కాకపోతే మనం బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ చెప్పుకోవచ్చు. అండ్ వెనక మనకి దాని యొక్క మెయిన్ స్పీకర్ అయితే ఉంది కదా ఇందాక చెప్పుకున్నట్టు. ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసినప్పుడు దాని వెయిట్ అంతా చేతుల పడి ఇలా లేపని అవసరం లేదు. జస్ట్ నువ్వు అన్లాక్ చేయగానే హైడ్రాలిక్ స్ట్రక్స్ త్రూ ఏదైతే కంప్లీట్ గా అయితే ఓపెన్ అయిపోతుంది. మనకి పాత టైం లాగానే వీళ్ళు ఏదైతే పాత వెహికల్ లో 85 ఇంకా 110 ఇచ్చారో ఈసారి కూడా మనకి టర్బో పెట్రోల్ 160 HP తో అయితే ఒక ఇంజిన్ ఉంది. ఇంకొకటి టర్బో పెట్రోల్ మనకి 100 HP తో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ స్ట్రాంగెస్ట్ హైబ్రిడ్ ఈటెక్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఏదైతే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈటెక్ 160 ఉందో దాంట్లో మనకి 1.8 లీటర్ ఇంజిన్ అయితే దొరుకుతుంది డెడికేటెడ్ గా హైబ్రిడ్ ఇంజిన్ కి. అండ్ 8 స్పీడ్ DHT విత్ 2 మోటార్స్ 1.4 kWh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 80% ఆఫ్ సిటీ డ్రైవ్ అయితే మనం ఈజీగా ఈవీ మోడ్ లో అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ మనకు కానీ ఆప్షన్ ఇస్తే ఖచ్చితంగా టర్బో పెట్రోల్ 160కి వెళ్తాం కదా, దాంట్లో మనకి న్యూ టర్బో GDI ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. పవర్డ్ వచ్చేసి మనకి ఇది 6 స్పీడ్ DCT విత్ వెట్ క్లచ్ అండ్ ఈ షిఫ్టర్. దీనివల్ల ఏంటి అంత ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాం అంటే ఫటా అయితే మనకి తెలియకుండానే దీని యొక్క గేర్స్ హాయిగా షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. మరి ఇంతకు ముందు లాగానే ఈ యొక్క కొత్త వెహికల్ పర్ఫార్మ్ చేస్తుందా అంటే ఇంత లేట్ ఎందుకు చేశారు లాంచ్ చేయడానికి. 3 లక్షల కిలోమీటర్లు మన ఇండియా మొత్తం ఆల్ టెరెన్స్ అయితే ఇది డీకోన్ అయితే వచ్చి రావడం జరిగింది. ఎవరైనా హైబ్రిడ్ కార్ కొనుక్కున్నారంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. నవంబర్ దివాళీ టైంకి మనకి దీనిలో హైబ్రిడ్ వస్తుంది. లేదు అంటే దీని యొక్క ప్రైజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఏం చెప్తలేరు వీళ్ళు. మిడ్ మార్చ్ లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది.